హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో వేలాది చెట్లను నరికి జింకలను చంపి జీవవైవిధ్యాన్ని విధ్వంసం చేస్తున్న తీరు ప్రభుత్వానికి ఎందుకు కనిపించడం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. కంచగచ్చిబౌలి భూముల్లో ప్రభుత్వం బరితెగించి వైఖరిత ప్రదర్శిస్తోందని మండిపడ్డారు. వందల ఎకరాల్లో చెట్లు నరికివేతకు బాధ్యతలైన ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డితో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పోలీసు అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఒక్కొక్క చెట్టుకు 450 రూపాయలు డిపాజిట్ చేయమని చెప్తుంది. అదేవిధంగా ఒక చెట్టు కొడితే 2 చెట్లు పెంచాలనే నిబంధన ఉంటుంది. సో దాన్ని ఆ కమిటీ రికమెండ్ చేసిన తర్వాత 450 రూపాయలు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కట్టిన తర్వాత అనుమతి ఇచ్చిన తర్వాత చెట్టు కొట్టాలి. కానీ ఇక్కడ దరఖాస్తే పెట్టలేదు. ఇక్కడ ఎక్కడ కూడా అటవీ శాఖకు అనుమతి కూడా కోసం దరఖాస్తు కూడా పెట్టలేదు. చట్టం ఏం చెప్తుందంటే అటవీ భూముల్లో చెట్టు కొట్టడం కాదు, నీ సొంత పట్టా భూమిలోనైనా నీ హౌస్ సైట్లోనైనా ఎక్కడ చెట్టు కొట్టినా డిపార్ట్మెంట్ యొక్క అనుమతి తీసుకోవాలని చెప్పి మన చట్టం చెప్తుంది. అందుకే మేము చాలా సందర్భాల్లో ఎమ్మెల్యేలుగా మేము కూడా చూస్తుంటాం. మా దగ్గర ఒక రైతు తెలవక చట్టం మీద అవగాహన లేక ఒక చింత చెట్టో యాప చెట్టో పంట పండుతలేదు, నీడలో పంట పండలేదని చెట్టు కొడితే ఆ ట్రాక్టర్ సీజ్ చేస్తారు, పనిముట్లు సీజ్ చేస్తారు, రైతు మీద కేసు పెట్టి లక్షల రూపాయల పెనాల్టీలు వేస్తుంటారు. కానీ ఇక్కడ ఏమైంది? కంచే చేను మేసినట్టుగా ఇవాళ మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే బుల్డోజ్ చేస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వమే వేలాది చెట్లను ఈరోజు నరికివేత చేసింది.